ఈ కోర్సు సక్సెస్ కావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే కింద కామెంట్ చేయండి ఐ విల్ క్రాక్ జావా అని చెప్పి. సో మీరు ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి ఆ కామెంట్ చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మనం నేర్చుకున్నాము అని చెప్పేసి. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా మన 7th పార్ట్ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లూప్స్ అనమాట. లూప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందు మనం చెప్పుకున్న ఇఫ్ ఎల్స్తో పాటు ఈ లూప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇప్పటి నుంచి ఎక్కడైనా సరే ఎక్కడ వెళ్ళినా సరే ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా కనబడుతుంది అనమాట. సో అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ప్రతి ఇంటర్వ్యూలో ఈ లూప్స్కి సంబంధించి క్వశ్చన్ లేకుండా ఆ ఇంటర్వ్యూ అవ్వదనమాట. ఎగ్జామ్ అయినా సరే ఈ లూప్స్ లేకుండా నీకు ఏ కోడింగ్ ఏ పైథాన్ కానీ జావా కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే నీకు లూప్స్ లేకుండా అవ్వదు. ఓకే, లూప్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు దీని డెఫినేషన్ చూద్దాం. లూప్స్ ఇన్ జావా ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనమాట. సో వీటిని ఏమంటారు? కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనమాట. సో దట్ ఎనేబుల్ ద రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ అనమాట. సో ఇదేంటంటే మనకు ఒకటే కండిషన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ని వాడతాం అనమాట. సో పేరులోనే ఉంది లూప్ అని. లూప్ అంటే ఏంటి? అక్కడే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండడం, రైట్, చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం. సో దాన్ని మనం లూప్స్ అంటాం అనమాట. సో దాన్ని మనం ఎలా వాడతాము అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మన దగ్గర ఒక టాస్క్ ఉంది, 0 to 10 నెంబర్స్, రైట్. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో వీటన్నిటిని మనం ప్రింట్ చేయాలి 1 నుంచి 10 వరకు. ఎలా ప్రింట్ చేస్తావు? ఈజీ కదన్నా అని రైట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లేన్ అని చెప్పేసి ప్రింట్ చేస్తావు అనమాట. సో ఇక్కడ 1 అని పెట్టేస్తావు. దాని తర్వాత ఇక్కడ నువ్వు సేమ్ ఇదే రాసేసి ఇక్కడ 2 అని పెట్టేస్తావు, రైట్. సేమ్ ఇది మళ్ళీ ఇక్కడ 3, రైట్. సో ఇలా 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 నువ్వు 10 వరకు వస్తావు, రైట్. ఓకే, ఇలా అయితే మనము 1 నుంచి 10 వరకు ప్రింట్ చేయొచ్చు. బట్ వాట్ ఇఫ్ 0 నుంచి 1000 వరకు ప్రింట్ చేయమంటే? పోనీ 10,000 1 lakh 10 lakh వరకు ప్రింట్ చేయమంటే ఇలా అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఇలా రాసుకుంటూ పోతావా? రైట్, అది అలా పాసిబుల్ అవ్వదు కదా మనకు. అలా రాసుకుంటూ పోలేము కదా, రైట్. సో ఇది ఎంతవరకైనా పోవచ్చు కదా నెంబరు. సో ఇలా ఎంతవరకైనా పోవచ్చు. సో అలా మనం ఇలా రాసుకుంటూ పోతామా, కాపీ పేస్ట్ చేసుకుంటూ పోతామా? అలా కుదరదు కదా. సో అది వచ్చేసి మనకు బ్యాడ్ అప్రోచ్ అనమాట. సో ఇలాంటి కండిషన్లోనే మనము లూప్స్ అనే కాన్సెప్ట్ని వాడతాం అనమాట. సో ఆ లూప్స్ అనేవి ఎంత బాగుంటాయనంటే, సో జస్ట్ ఒక స్టేట్మెంట్ రాసి మనం ఇప్పుడు మనం అనుకున్నాం చూసావా, సో వీటన్నిటిని మనము చేసేవచ్చు అనమాట. అంటే ఒక కండిషన్ ఇచ్చేసి ఆ కండిషన్ నుంచి నువ్వు ఎంతవరకైనా సరే ఎన్నిసార్లు అయినా సరే అది వెళ్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఓకేనా, ఇక్కడ బెంగళూరు ఉంది, రైట్. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వెళ్ళాలి. అక్కడ చాలా కిలోమీటర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 kilometers అనుకుందాం, రైట్. సో 500 kilometers వెళ్ళాలి, రైట్. సో ఎలా వెళ్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు తెలుసు, డిస్టెన్స్ తెలుసు, రైట్, 500 kilometers అని చెప్పేసి. సో ఎలా వెళ్తానంటే నేను ఇక్కడ నుంచి చెప్తా, అరే నువ్వు ఇక్కడ నిల్చొని ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా 500 kilometers వెళ్తే అక్కడ బెంగళూరు వస్తుందిరా అని చెప్పేసి చెప్తామన్నమాట. సో దీన్నే మనము ఫర్ లూప్ అంటాం, ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చేసి వైల్ లూప్ ఉంటుంది అనమాట. సో వైల్ లూప్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ మనకు బెంగళూరు ఉంది, రైట్. సో నేనేమంటానంటే ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలరా, స్ట్రైట్ వెళ్ళి ఎక్కడైతే బెంగళూరు వచ్చిందో అక్కడ ఆగిపోవాలరా అంట. నేను ఇక్కడ డిస్టెన్స్ చెప్పను, బట్ ఇలా వెళ్తూ ఉండు. ఎంతవరకు వెళ్ళాలి? బెంగళూరుకి వచ్చేంతవరకు నడుస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. సో దీన్ని మనము వైల్ లూప్ అంటాం అనమాట. సో ఈ రెండింటికి ఇదే తేడా, ఓకేనా. సో ఇప్పుడు నీకు లూప్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు ఫర్ లూప్ అంటే ఏంటో బాగా చెప్తా, ఓకేనా. ఇక్కడ చూస్తే మనకు ఫర్ లూప్ అనేది యూజ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ నోన్ బిఫోర్ హ్యాండ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పాను కదా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి, రైట్. ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ బెంగళూరు ఉంది. సో ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 500 kilometers అని మనకు తెలుసు, రైట్. సో అలాంటి కేసెస్లో మనము ఫర్ లూప్ వాడతాం అనమాట. ఎందుకంటే మనకు వీ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఎన్ని ఇటరేషన్స్ జరగాలి అని చెప్పేసి మనకు తెలుసు. కాబట్టి అప్పుడు మనము ఫర్ లూప్ వాడతాం అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు, సో ఈ హైదరాబాద్ మీకు మీకు కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పా. సో ఇప్పుడు మీకు రియల్గా ఎప్పుడు మన కోడ్లో ఎలా యూస్ చేస్తాము ఫర్ లూప్ అని చెప్పేసి చూపిస్తుంది చూడండి. సో ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఇనిషియలైజేషన్,
రైట్, కండిషన్ ఉంటుంది అండ్ ఇంక్రిమెంట్. సో ఈ 3 పార్ట్స్ అనేవి మనకు ఫర్ లూప్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇది సింటాక్స్, ఓకేనా, సింటాక్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలానే ఎందుకు రాయాలన్నా మనం వేరేలాగా రాయొచ్చు అంటే కుదరదు, ఇది సింటాక్స్ అనమాట. సో సింటాక్స్ అనేది నువ్వు గుర్తు పెట్టుకొనే ఉండాలి, ఓకేనా, దీంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, ఓకేనా. సో సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, జస్ట్ ఫర్ అని పెట్టేసేయండి, ఓకేనా. ఫర్ అనేది కీవర్డ్, ఓకే, దాని పక్కన పారాంథసిస్ ఓపెన్ చేయాలి. ఇలా పారాంథసిస్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఇంటీజర్ కానీ లేదంటే ఏదైనా సరే ఇనీషియలైజ్ చేయాలన్నమాట. సో ఇది ఇక్కడ ఫస్ట్ పార్ట్ అంటే ఇనీషియలైజేషన్ అనమాట. ఇక్కడ మనం ఇనీషియలైజ్ చేస్తున్నాం అంటే ఇంటీజర్ని తీసుకుంటున్నాము, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఇంట్ డేటా టైప్ ఏంటి ఇంట్ అండ్ వేరియబుల్ నేమ్ ఏంటి ఐ అనమాట. సో మనం ఇక్కడ ఐ కాకుండా KJLM మంజు, రైట్, ఏజ్, సో ఏదైనా సరే నీకు వేరియబుల్ అనేవి ఏదైనా ఉండొచ్చు కదా. సో ఏ వేరియబుల్ అయినా పెట్టుకోవచ్చు. బట్ మామూలుగా ప్రోగ్రామర్స్ అందరూ, కోడింగ్ చేసే వాళ్ళందరూ ఐని యూజ్ చేస్తారనమాట. సో నీకు ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి, ఎప్పుడు మనం లూప్ని యూజ్ చేస్తున్నా కూడా ఐని వాడతాం అనమాట. మోస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాం, రైట్. ఒకవేళ నీకు ఏమైనా వేరే పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లైక్ ఎవరి విష్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. బట్ ఐ అనేది మామూలుగా వాడతారు అందరూ. సో ఇక్కడ ఐ అనేది ఫస్ట్ సో ఇనీషియలైజ్ చేసామన్నమాట ఒక వేరియబుల్ని, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 to 5 వరకు ప్రింట్ చేయాలి, అంటే 1 2 3 4 5. సో ఇక్కడ మనము ఒక ఇనీషియలైజ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ చూసారా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అంటే దీనికి ఇక్కడ పాయింట్ చేసాము. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, రైట్. ఎందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే మనం ఇక్కడ ఉండాలి, బండి ఇక్కడ ఆగాలి కదా. ఇక్కడ నుంచి మొదలవ్వాలంటే బండి ఇక్కడ ఆగాలి, రైట్. సో ఇక్కడ స్టార్ట్ అయ్యింది, క్రియేట్ చేసాం, ఓకే. దాని తర్వాత కండిషన్ ఉంటుంది, ఇక్కడ చూసారా కండిషన్లో ఏముంటుంది, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే కండిషన్ ఏంటంటే ఎంతవరకు వెళ్ళాలి, ఎన్నిసార్లు ఈ లూప్ అనేది రన్ అవ్వాలి. ఇక్కడ చూస్తే మనకు 1 to 5 వరకు ప్రింట్ అవ్వాలంటే మనకు 5 times రన్ అవ్వాలి, రైట్. 1 2 3 4 5, రైట్. 5 times మనకు అది లూప్ అనేది జరగాలన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మనము 5 ఇచ్చాం, చూసారా. సో ఆ ఐ అనేది మనకు ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 కన్నా తక్కువ ఉండొచ్చు లేదంటే ఈక్వల్గా ఉండొచ్చు, రైట్. అంటే ఇంతవరకు వస్తుంది ఐ అనేది, రైట్. ఫస్ట్ ఐ అనేది ఇక్కడ దీంతో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఇక్కడికి వస్తుంది, దాని తర్వాత ఇక్కడికి, దాని తర్వాత ఇక్కడికి, దాని తర్వాత లాస్ట్కి ఇక్కడ వచ్చి ఆగుతుంది అనమాట. సో అది దాని అర్థం. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, రైట్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, రైట్. సో దీన్నే మనము ఐ ప్లస్గా రాస్తాం, రైట్. ఐ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఆల్రెడీ ఉన్న ఐకి ఇంకో +1 యాడ్ చేసి ఆ వాల్యూని మళ్ళీ ఐలో యాడ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది ఇప్పుడు మనకు 1 ఉంది కదా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 1 కదా. ఇప్పుడు ఐ ప్లస్ అని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. ఎందుకంటే 1 + 1 2. సో ఇంకొకసారి ఏమవుతుందంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. సో అలా ప్రతిసారి లూప్ జరిగిన ప్రతిసారి 1 1 1 అనేది యాడ్ అనుకుంటూ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీరు మొత్తం దీన్ని చూడండి, దీన్నే మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటాం అనమాట, ఓకేనా. ఇక్కడ మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఇనీషియలైజ్ చేసాం, రైట్. ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసాం. దాని తర్వాత మనకు కండిషన్ ఉంది, అంటే ఎంతవరకు ఎన్నిసార్లు లూప్ అనేది జరగాలి. దాని తర్వాత మనకు ప్రతిసారి ఏమవ్వాలి, ఇంక్రిమెంట్ జరుగుతుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంక్రిమెంట్ ఇవ్వకుంటే మనకు 5 సార్లు లూప్ అనేది రన్ అవుతుంది, బట్ ఐ అనేది అక్కడే ఉండిపోతుంది, చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, చూసారా. ఐ అనేది 1 దగ్గర స్టార్ట్ అయింది. మళ్ళీ రెండో లూప్లో కూడా మనకు ఐ అనేది 1 దగ్గరే ఉండిపోతుంది, రైట్. అలా కాకూడదు. ఎందుకంటే ఫస్ట్ నీకు 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 దగ్గర రావాలి, నెక్స్ట్ 3 దగ్గర రావాలి, నెక్స్ట్ 4 5 అలా వెళ్తూ ఉండాలన్నమాట. అంటే అలా వెళ్ళాలంటే +1 అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలన్నమాట. అందుకే మనం ఇక్కడ ఇంక్రిమెంట్ని వాడతాము, ఓకేనా. అర్థమైంది కదా. దాని తర్వాత మనం ఇలా ఇలా కర్లీ బ్రేసెస్ని ఓపెన్ చేయాలి, రైట్. ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడ లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసారా, జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనమాట. సో ప్రింట్ స్టేట్మెంట్లో నేను ఇక్కడ ఇక్కడ 1 అనేది పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఐటరేషన్, ఇది స్ట్రింగ్ అనమాట మనకు, ఓకేనా. ఇది ఎందుకంటే మనకు కనబడుతుంది, జస్ట్ మీకు తెలుసు కదా స్ట్రింగ్ అంటే మనకి ఏముంటే అదే ప్రింట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఐటరేషన్ అని మెన్షన్ చేసుకోవడానికి ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ఐటరేషన్ అండ్ ప్లస్ అంటే ఏం లేదు, ఇది మొత్తం కలిపి ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రింట్ అయ్యేటప్పుడు ఎలా ప్రింట్ అవుతుందంటే ఐటరేషన్ 1, రైట్. దాని తర్వాత మనకు ఐటరేషన్ 2, ఐటరేషన్ 3, ఐటరేషన్ 4. సో ఇలా మనకు ప్రింట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ప్లస్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం అనుకోకండి, జస్ట్ ఇలా మనకు అవుట్పుట్ ఇలా రావడానికి, ఇది స్ట్రింగ్ కదా,
ఇది స్ట్రింగ్, దాని తర్వాత స్ట్రింగ్తో పాటు ఇది ఇంటీజర్ కదా, ఇంటీజర్ని కూడా ప్రింట్ చేయడానికి మనం ప్లస్ అనే సింబల్ని వాడతాం అనమాట. సో ఇది కామన్గా ఎప్పుడైనా సరే ప్రింట్ స్టేట్మెంట్లో ఈ ప్లస్ అనే సింబల్ వాడినప్పుడు మనకు రెండు కాంకాటినేట్ అవుతాయి, తెలుసు కదా మనకు, రైట్. ఈ ప్లస్ అని వాడినప్పుడు రెండు కాంకాటినేట్ అంటే రెండు కలిపి మనకు ప్రింట్ అవుతాయి అనమాట. సో దట్స్ ఇట్, అంతే, ఓకేనా. సో ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఐ అనేది 1 దగ్గర ఉంది, సో ఇక్కడ మీకు 1 దగ్గర పాయింట్ అయ్యింది, ఓకేనా. సో లోపలికి వచ్చేసింది, ప్రింట్ అయ్యింది 1 అనేది, రైట్. ఫస్ట్ 1 అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత మళ్ళీ లూప్లోకి వెళ్ళింది, మళ్ళీ చెక్ చేసుకుంది. ఇప్పుడు ఐ అనేది మనకు 2 అయ్యింది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకు ఐ అనేది 2 అయ్యింది అనమాట. సో 2 అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎస్ 2 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 5, ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడికి వచ్చేసి మనకు ఐ కిందకి వచ్చేసింది కదా, మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇక్కడ మళ్ళీ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఐ అనేది 3 అయింది, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఐ ప్లస్ చేసాం కదా. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూసుకుంటుంది, ఐ 3 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5, ఎస్ 3 ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 5, మళ్ళీ 3 ప్రింట్ అయింది. మళ్ళీ తర్వాత 4 దగ్గరకు వస్తుంది, దాని తర్వాత మళ్ళీ 5 దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనకు 5 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5, ఎస్ లెస్ దాన్ కాదు కానీ ఈక్వల్ టు అయింది. సో మనకు 5 అనేది ప్రింట్ అయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఇప్పుడు ఎంత అయింది, 6 వచ్చింది అనమాట, ఎందుకంటే 5 + 1 ఈజ్ ఈక్వల్ టు 6 కదా. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది, సో 6 వస్తుంది అనమాట. 6 వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 6 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాదు, 6 పెద్దది కాబట్టి ఇక్కడ మనకు కండిషన్ ఫాల్స్ అవుతుంది, లూప్ అనేది బ్రేక్ అవుతుంది, లూప్లోంచి బయటకు వస్తుంది అనమాట. ఈ లూప్లోంచి మనకు కోడ్ బయటకు వచ్చేసి ఇంకా బయట ఉన్న కోడ్ అంతా మనకు రన్ అవుతుంది, ఏ కోడ్ ఉంటే అది, ఓకేనా. సో ఇలా మనకు ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. చాలా ఈజీ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోద్ది, ఓకేనా. నేను ఇప్పుడు మీకు కోడ్ చూపిస్తాను, కోడ్లో మీకు కోడ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనకు ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్క్రీన్ మీకు కనబడుతుంది కదా, ఒకసారి జూమ్ ఇన్ చేస్తా. ఓకే, రైట్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ రైట్ పెరెన్సెస్ ఓపెన్ చేసా, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేద్దామండి, 1. దాని తర్వాత మనకు ఇక్కడ చూసారా సెమీ కాలన్ ఉండాలి, పక్కనే సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. దాని తర్వాత ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, రైట్, మళ్ళీ సెమీ కాలన్. దాని తర్వాత ఐ ప్లస్, దాని తర్వాత మనకు కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు మనకు లూప్ అనేది క్రియేట్ అయిపోయింది, చూసారా, లూప్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏం లేదు, SOUT ట్యాబ్, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇటరేషన్ ప్లస్ ఐ, రైట్. సో ప్రతిసారి మనకు ఐ అనేది ప్రింట్ అవ్వాలి, రైట్. సో ఇప్పుడు మనకు రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మన అవుట్పుట్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఐటరేషన్ 1 2 3 4 5, సో 5 వరకు మనకు అన్ని ప్రింట్ అయిపోయాయి అనమాట. సో మనం మామూలుగా అయితే ప్రింట్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనం ప్రింట్ 1 ప్రింట్ 2 ప్రింట్ 3 అని చెప్పేసి 5 సార్లు రాయాల్సి ఉంటుంది. కానీ బట్ ఇక్కడ ఏం చేయిందంటే మనం అలా 5 సార్లు రాయలేదు, అదే ప్రింట్ అయిపోయింది. మనం ఎంతవరకు ఇచ్చామో కండిషను, సో 1 నుంచి 5 వరకు ప్రింట్ అయిపోయాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఐ అనేది తీసేసి 1 నుంచి కాకుండా నేను 5 నుంచి పెట్టుకుంటా, ఓకేనా. 5 నుంచి 100 వరకు పెట్టేద్దాం. సో దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది అది చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు 1 నుంచి అంటే 5 నుంచి మనకు 5 నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ చూస్తే మనకు ఐ అనేది 5 నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకు 5 నుంచి ప్రింట్ అవుతూ వస్తుంది అనమాట. సో 5 అనేది స్టార్టింగ్ నెంబర్, అండ్ ఇక్కడ చూస్తే మనకు 100 వరకు ప్రింట్ అయింది, ఇక్కడ చూసారా 100 వరకు ప్రింట్ అయింది అనమాట. సో ఇలా మనకు ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ నువ్వు డైరెక్ట్గా 1 ఇచ్చి నీకు నువ్వు 1000 ఇవ్వచ్చు, 10 lakh ఇవ్వచ్చు, అలా ఎంత ఇస్తే మనకు అంతవరకు లూప్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇలా మనకు ఫర్ లూప్స్ అనేవి వర్క్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు వైల్ లూప్ అనమాట. సో వైల్ లూప్ అనేది ఎలా ఉంటుంది, సేమ్ ఫర్ లూప్ లాగే ఉంటుంది, బట్ ఇది కొంచెం డిఫరెన్స్ అనమాట, కొంచెం మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ చూస్తే మనకు యూజ్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నాట్ నోన్, అంటే ఇక్కడ మనకు ఎన్ని ఇటరేషన్స్ జరగాలో తెలీదు. సో ముందు కేసులో మనకి ఏంటి 100 సార్లు ఇటరేషన్ జరగాలి అని చెప్పేసి నీకు తెలుసు, బట్ ఇక్కడ నీకు తెలీదు ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలి అని చెప్పేసి నీకు తెలీదు. ఇన్ అడ్వాన్స్ అండ్ ద లూప్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ రిమైన్స్ ట్రూ, ఓకేనా. బట్ నీకు కండిషన్ తెలుసు, రైట్, ఏ కండిషన్ మ్యాచ్ అయ్యేంత వరకు వెళ్ళాలో నీకు కండిషన్ తెలుసు,
ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా కదా, ఇది హైదరాబాదు, ఇది బెంగళూరు, రైట్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి, రైట్. నీకు తెలీదు డిస్టెన్స్ ఎంతో తెలీదు, బట్ నీకు ఒక కండిషన్ తెలుసు, అంటే బెంగళూరు వచ్చేంత వరకు వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలరా అంటే బెంగళూరు వచ్చేంత వరకు వెళ్ళాలి, ఆ కండిషన్ నీకు తెలుసు, ఓకేనా. సో ఇక్కడ నీకు డిస్టెన్స్ ఎంతో నీకు తెలీదు. సో ఇలాంటి కేసులో మనం వైల్ లూప్ వాడతాం అనమాట. సో ఇక్కడ చూడండి, ద కండిషన్ ఈజ్ చెక్డ్ బిఫోర్ ఈచ్ ఇటరేషన్ అనమాట. సో ఇక్కడ మనం ప్రతిసారి కండిషన్ చెక్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో వెళ్ళిన ప్రతిసారి నీకు మధ్యలో చాలా ఊళ్ళు కనబడుతూ ఉంటాయి, చాలా ప్లేసెస్ కనబడుతూ ఉంటాయి. వెళ్ళిన ప్రతిసారి నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇది బెంగళూరా, ఇది బెంగళూరా, ఇది బెంగళూరా, ఇది బెంగళూరా, ఇది బెంగళూరా అని చెప్పేసి అలా చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో కండిషన్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం, దాన్నే మనం వైల్ లూప్ అంటాం అనమాట. చూసారా ఎంత ఈజీగా ఉందో. సో మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక దీని సింటాక్స్ చూడండి, ఫర్ లూప్ కంటే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ మనము ఇంటీజర్ జేని బయట డిక్లేర్ చేసుకున్నాం అనమాట, అంటే ఇనిషియలైజ్ చేసుకున్నాం. అక్కడ మనం ఫర్ లూప్లో లోపల ఇనిషియలైజ్ చేసుకున్నాం కదా, ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అని. మనం ఇక్కడ బయట ఇనిషియలైజ్ చేసుకున్నాం అనమాట, ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఇక్కడ కూడా మనం ఇంటీజర్ i అనే వాడచ్చు, బట్ నేను ఇక్కడ j అని పెట్టుకుంటాను, ఎందుకంటే మనం i అనేది ఆల్రెడీ వాడేసాం కదా ఫర్ లూప్లో, కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం j అని పెడుతున్నాను అనమాట. ఆర్ఎల్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, రైట్. మీకు తెలిసిందే కదా, వేరియబుల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ బయట ఇనిషియలైజ్ చేసుకున్నాం, అండ్ దానికి డిఫాల్ట్గా మనం 0ని మనము ఇనిషియలైజ్ చేసుకున్నాం అనమాట, 0 పెట్టేసుకున్నాం. సో దాని తర్వాత మీకు వైల్ కండిషన్ ఉంటుంది, వైల్ పారాంథసిస్ j ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో మనకు అక్కడ ఎలాగైతే కండిషన్ ఉంది, ఇక్కడ కండిషన్ ఉంది వైల్ అని చెప్పేసి, ఓకేనా. సో ఇక్కడ మనకు కండిషన్ మాత్రమే ఉంటుంది, అండ్ ఇనిషియలైజేషన్ అనేది బయట ఉంటుంది అనమాట. సో దాని తర్వాత వెంటనే మనకు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తాం అనమాట, లైక్ సేమ్ యాజ్ ఫర్ లూప్ లాగానే. ఇక్కడ మనకు లోపల ప్రింట్ స్టేట్మెంట్ కావాలి కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ లోపల తిరుగుతుంది మనకు, ఓకేనా. అప్పుడు మనకి ఏమైందంటే ఫర్ లూప్లో ఈ ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అంతా ఒకటే పారాంథసిస్ లోపల జరుగుతుంది, బట్ ఇక్కడ మీకు కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. సో ఇదనమాట సింటాక్స్, దానికంటే ఇది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ j అనేది 0కి అయింది కదా. సో ఇక్కడ మనకు వైల్ లూప్లోకి వచ్చి ఇక్కడ j ఈజ్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ 5 అనేది చూసుకుంటుంది, కంపేర్ చేసుకుంటుంది అనమాట, చెక్ చేస్తుంది కండిషన్ ట్రూవా, j అనేది 5 కన్నా తక్కువ ఆర్ ఈక్వల్లో ఉందా. ఎస్ ఉంది, j అనేది 0 కదా, యా ఉంది. సో అలౌ చేస్తుంది అనమాట. సో వైల్ ఓకే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి వైల్ లూప్ లోపలికి పంపిస్తుంది. సో లోపలికి అలా వచ్చిన తర్వాత మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ మనకు j అనేది ప్రింట్ అవుతుంది, అంటే 0 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ j అనేది +1 అవుతుంది అనమాట, అంటే ఇక్కడ మనకు 0 అని చూసారా, ఇప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు 0 + 1 అంటే 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమైంది, j ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, రైట్. సో ఇప్పుడు మళ్ళీ వస్తుంది అనమాట, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు j వచ్చేసి ఓకే, j వాల్యూ ఎంత, ఇప్పుడు 1 అయింది, ఓకే. 1 అనేది మనకు 5 కంటే చిన్నదేనా, ఎస్ చిన్నదే రా, ఓకే లోపలికి వచ్చేసాయి. సో లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రింట్ చేస్తాం, ఇప్పుడు 1 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 2 అవుతుంది అనమాట j, ఓకేనా. ఓకే మళ్ళీ 2 ఇక్కడికి వచ్చి కంపేర్ చేస్తుంది, ఓకే కండిషన్ సాటిస్ఫై, ఎస్ సాటిస్ఫై. మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకు j అనేది మళ్ళీ 3 అవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది కదా +1. సో ఎస్ ఓకే మళ్ళీ వచ్చింది, ఇక్కడ కంపేర్ చేసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఓకే మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ పైకి వస్తుంది, ఓకే ఇప్పుడు j అనేది 4 అయింది. సో ఓకే 4 అనేది లెస్ దెన్ ఈక్వల్ టు 5, ఎస్ ఓకే. సో మళ్ళీ ఇంక్రిమెంట్ ఉంది, ఇప్పుడు మనకు 5 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు కంపేర్ చేసుకుంటుంది, ఓకే 5 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఎస్ 5 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎందుకంటే ఈక్వల్ టు సింబల్ కదా 5, ఓకే. మళ్ళీ లోపలికి వచ్చేసి మళ్ళీ 5 ప్రింట్ అయింది. ఇప్పుడు మనకు j అనేది 6 అవుతుంది అనమాట. సో 6 అవుతుంది, మళ్ళీ ఇక్కడ కండిషన్ వస్తుంది. కండిషన్ వచ్చేసి మనకు 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే తప్పు, ఈ కండిషన్ ఫాల్స్ అయింది. 6 అనేది 5 కన్నా చిన్నది కాదు, పెద్దది, కాబట్టి కండిషన్ తప్పైంది. కాబట్టి మనకు ఈ వైల్ లూప్ అనేది టర్మినేట్ అయిపోయి మనకు వైల్ లూప్ నుంచి మనము బయటకు వచ్చేస్తాం అనమాట. సో ఇలా మనకు వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఎన్ని ప్రింట్ అవుతాయి, ఇవన్నీ మనకు ప్రింట్ అయిపోయి ఉంటాయి అనమాట. సో 0 to 5 ఇవన్నీ మనకు ప్రింట్ అయిపోయి ఉంటాయి అనమాట. సో ఇలా మనకు వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సింపుల్గా ఉంటుంది అనమాట, జస్ట్ సింటాక్స్లో మాత్రమే కొంచెం తేడా ఉంటుంది అనమాట ఫర్ లూప్కి వైల్ లూప్కి. సో మరి సేమ్ రెండు ఒకటే పని చేస్తున్నాయి కదా అన్న, అవి కూడా మనకు 5 వరకు ప్రింట్ చేసింది, ఇది కూడా మనకు 5 వరకు ప్రింట్ చేసింది. అలాంటప్పుడు మనం ఎందుకని రైట్ 2 లూప్స్ ఉండాలి, ఫర్ లూప్ వైల్ లూప్ ఏదో ఒకటి పడచ్చు కదా అంటే అలా కాదు. మీకు దీంట్లో సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి 0, 1, 2, 5 వరకు ప్రింట్ చేయడం కాబట్టి సరిపోయింది. మీరు అక్కడ చూస్తే మీకు అక్కడ మీకు 5 వరకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ని ఇటరేషన్స్ చేయాలో తెలిసింది.
ఇక్కడ కూడా మీకు తెలిసింది, బట్ కొన్ని కొన్ని చోట్ల మనకు కండిషన్లు ఉంటాయన్నమాట. ఆ కండిషన్ని మనం ప్రతిసారి కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట. సో అలాంటప్పుడు మీకు ఈ వైల్ లూప్ అనేది చాలా వర్క్ అవుతుంది. ఇక్కడైతే మనకు ఫర్ లూప్లో వైల్ లూప్లో రెండు ఒకటే కండిషన్, జే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5. బట్ కొన్ని చోట్ల మనకు కండిషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అది మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు తెలుసుకుంటారులేండి, ఇప్పుడు కాదు. ఓకేనా? సో ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటర్వ్యూస్లో కొన్నిసార్లు అడుగుతారు ఫర్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తారో వైల్ లూప్ ఇప్పుడు యూస్ చేస్తారని చెప్పేసి. సో మీరు ఇలా చెప్పాలన్నమాట. మనకి ఏదన్నా సరే ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలిసినప్పుడు మనం ఇప్పుడు ఫర్ లూప్ వాడతాం. లేదు మనకు కండిషన్ తెలుసు, అలాంటప్పుడు మనం వైల్ లూప్ వాడతాం. సో ఇది మీకు తెలిసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లూప్ ఉంది, వైల్ లూప్ కూడా చూపిస్తా, బట్ మధ్యలో కవర్ చేస్తుందా మీరు కూడా డూ వైల్ లూప్ అని చెప్పేసి. సో ఈ డూ వైల్ లూప్ అంటే సేమ్ వైల్ లూప్ లాగే ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే కండిషన్ ఈజ్ చెక్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇటరేషన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఫస్ట్ మనము ఇక్కడ ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి, రైట్? అక్కడ మనం జే తీసుకున్నాం, ఇక్కడ కే తీసుకుంటున్నాం అనమాట. మనం మళ్ళీ జే ఎందుకు కే తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ కే తీసుకున్నాం, దాన్ని యాజ్ యూజువల్ మనం 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో దాని తర్వాత నేను ఇక్కడ డూ అని పెట్టేసాను అనమాట. ఓకేనా? డూ మామూలుగా అయితే వైల్ ఉండేది, ఇప్పుడు డూ అని పెట్టేసి డైరెక్ట్గా ఇలా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి లోపల నేను ప్రింట్ చేసేసా, అంటే కేని నేను ఇక్కడ ప్రింట్ చేసేసా. ఓకేనా? చేసిన తర్వాత నేను ఇంక్రిమెంట్ చేస్తున్నా, రైట్? ఇప్పుడు మనకు ఫస్ట్ ఇలా వచ్చేసింది కే ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి 0 ప్రింట్ అయిపోయింది, ప్లస్ కే అనేది 1కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనకు కే అనేది 1 అయింది, ఎందుకంటే కే అనేది కే ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1, అంటే కే ఈజ్ ఈక్వల్ టు 0 + 1 ఈజ్ ఈక్వల్ టు 1 అయింది కదా. సో కే అనేది ఇప్పుడు మనకు 1 అయింది అనమాట. సో ఇప్పుడు ఈ ఒకసారి ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వైల్ లూప్లోకి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేస్తుంది వైల్ లూప్ అనేది చెక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వైల్ కే ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ 2. ఓకే, ఇప్పుడు కే ఉంది, కే అనేది 2 కన్నా తక్కువ కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది అనమాట. ఎస్, కే అనేది ఇప్పుడు మాకు 1 ఉంది అంటే తక్కువే ఉంది, ఎస్ ఓకే. మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ డూ ఏం చేస్తుంది, ఇప్పుడు ఓకే 1ని ప్రింట్ చేసేస్తుంది. ఇప్పుడు మనకు కే అనేది మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ ద్వారా మనకు కే అనేది 2 అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది, కే ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ 2, రైట్? కే అనేది లెస్ దెన్ 2. ఎస్, ఏమైంది? సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అయింది కదా ఇక్కడ మనకు. సో 2 అయినప్పుడు ఏమైందంటే మనకు ఫస్ట్ 0, 1 ప్రింట్ అయిపోయింది, బట్ ఇక్కడ వచ్చేటప్పుడు మనకు కే అనేది 2 అయిపోయింది. సో ఇక్కడ మనకు వైల్ లూప్ అనేది తప్పు అయిపోయింది, రైట్? సో వైల్ లూప్ అనేది బ్రేక్ అయినప్పుడు ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తాం అనమాట. సో మనకి ఇప్పుడు ప్రింట్ అయినవి ఏంటి, 0, 1 అనమాట. సో ఇలా మనకు డూ అనేది వర్క్ అవుతుంది అనమాట. కొంచెం డిఫరెన్స్, కొంచెం. సో అక్కడ మనం మామూలుగా కండిషన్ని చెక్ చేసుకొని లోపలికి పంపిస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే డూ అనేది ఫస్ట్ స్టెప్ అయితే వేసేస్తుంది, నీకు చెక్ చేయకుండానే ఫస్ట్ స్టెప్ అయితే ఫస్ట్ డూ వేసేస్తుంది. చూసారా, ఫస్ట్ ఇటరేషన్ అయితే డూలో ఖచ్చితంగా అవుతుంది. దాని తర్వాత మనకు కండిషన్ ఫాల్స్ ట్రూ అని చెప్పేసి చెక్ చేసుకుంటాం అనమాట. సో అదొక్కటే తేడా, ఇంకేం లేదు. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే సింటాక్స్లో మనకు వైల్, అక్కడ మనం మామూలుగా ఇక్కడ చూస్తే వైల్ లూప్లో మనకు వైల్ పక్కన కానీ ఇక్కడ కానీ ఇక్కడ మనకు కొటేషన్ ఉండమాట. కొటేషన్ అంటే సెమీకాలన్ ఉండదన్నమాట, రైట్? సో ఇలా మనకు సెమీకాలన్ అవి ఉండవు, బట్ ఇక్కడ మనకు చూస్తే వైల్ పక్కన మనకి ఇలా సెమీకాలన్ ఉంటాయన్నమాట. అదొక్కటే చిన్న సింటాక్స్లో చేంజ్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో మరి వైల్ లూప్ ఎప్పుడు వాడతాం, డూ వైల్ లూప్ ఎప్పుడు వాడతాం అంటే డూ వైల్ లూప్ ఎక్కువగా వాడము, రైట్? మీకు ఒక అప్లికేషన్ కూడా చూపెడతా, అంటే డూ వైల్ లూప్ ఎక్కడ వాడతాము, ఎందుకు వాడతామని చెప్పేసి చూపెడతాం, మీకు కోడ్ చేసి చూపెడతా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ వచ్చేసాయి ఈ ఫర్ లూప్ని తీసేద్దాంలే అండి. ఎస్, దీన్ని కొంచెం కిందకి లాగేసి సో ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇంటి జే ఈజ్ ఈక్వల్ టు 1 అని, వైల్ జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది వైల్ లూప్కి అనమాట ఎగ్జాంపుల్. ఓకే, SOUT ట్యాబ్. నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ జే అని ప్రింట్ చేస్తా, రైట్? ప్రింట్ చేసిన తర్వాత J++, డన్, అంతే, అయిపోయింది, సింపుల్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. రన్ చేస్తే ఏమొస్తుంది మనకి, యాజ్ యూజువల్ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, ఎక్స్పెక్ట్ చేయండి ఏమొస్తుంది. ఐ నుంచి ఫస్ట్ ఐ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 5 కంపేర్ చేసుకుంటుంది. దాని తర్వాత మనకు అంటే 1 నుంచి 5 వరకు ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ చూసారా మనకు అవుట్పుట్ అయితే వచ్చేసింది 1 2 3 4 5.
సో ఇలా మనకు వర్క్ అవుతుంది అనమాట వైల్ లూప్ అనేది. ఓకేనా? సో మనకు 5 వరకు వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఆల్రెడీ ఎలా వర్క్ అయిందో మీకు తెలుసు. ఓకేనా? సో ఇప్పుడు మనకు డూ వైల్ లూప్కి చూద్దాం. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ కొంచెం సింటాక్స్లో తేడా అనమాట. డూ, దాని తర్వాత ఇక్కడ మనం వైల్ కే, సారీ ఇక్కడ కూడా కే ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇక్కడ మనకి కండిషన్ ఉండదు, కే ప్రింట్ చేసుకుంటాం, కే అండ్ కే ఈజ్ లెస్ దెన్ 2 సెమీకోలన్. రైట్. సో దట్స్ ఇట్ అనమాట, ఇంకేం లేదు. ఓకే, కొంచెం కిందికి లాగిద్దాం. సో ఇక్కడ చూసారా, డూ వైల్ లూప్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఏం లేదు, ఫస్ట్ కేకే వాల్యూ అసైన్ అయింది, దాని తర్వాత మనకి ఇక్కడికి వస్తుంది, కే అనేది ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది, దాని తర్వాత కే అనేది +1కి యాడ్ అవుతుంది, అండ్ ఇప్పుడు మనకు కే అనేది లెస్ దాన్ 2. ఓకేనా? సో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకు లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కే అనేది 0కి ఇనిషియలైజ్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ రన్ చేసి చూపెడితే ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం రన్ చేస్తున్నాం, అవుట్పుట్ చూద్దాం. సో మనకైతే అవుట్పుట్ వచ్చేసింది చూసారు, ఇక్కడ 0 1. రైట్, మనకు తెలుసు కదా డూ వైల్ లూప్ చేస్తే ఏమవుతుందో. సో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, 0 1 అనమాట. సో ఇలా మనకు ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. సో మీకు ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది, బట్ వన్స్ మీరు ఓన్గా కోడ్ రాస్తారనుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. ఓకేనా? చాలా సింపుల్ కాన్సెప్ట్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈజీ అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్రేక్ అండ్ కంటిన్యూ అనమాట. సో ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ అంటే, బ్రేక్ అంటే ఏం లేదు బ్రేక్ చేయడం, అండ్ కంటిన్యూ అంటే ఏం లేదు కంటిన్యూ చేయడం అనమాట. సారీ, జోక్ చేశాను అనమాట. సో ఫస్ట్ జావాలో మనకు బ్రేక్ అండ్ కంటిన్యూ ఏంటంటే, సో దీస్ ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ యూజ్డ్ విత్ ఇన్ లూప్స్ అండ్ ఇన్ ద కాజ్ ఆఫ్. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బ్రేక్ అండ్ కంటిన్యూ అనమాట. సో ఇప్పుడు బ్రేక్ అంటే దాని పేరులోనే ఉంది బ్రేక్ చేయడం అని చెప్పేసి, కంటిన్యూ అంటే దాని పేరులోనే ఉంది కంటిన్యూ చేయడం అని చెప్పేసి. లైక్ జోక్ ఏమి వేయట్లేదు, బట్ నిజంగానే దాని అర్థం అదనమాట. సో ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇన్ జావా బ్రేక్ అండ్ కంటిన్యూ ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఓకేనా? ఇవి కూడా కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్లో భాగమే. యూజ్డ్ విత్ ఇన్ లూప్స్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్రేక్ విత్ స్విచ్ స్టేట్మెంట్స్ టు ఆల్టర్ ద నార్మల్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఓకేనా? సో దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము ఫర్ అండ్ వైల్ లూప్స్ ఇలా లూప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఫర్ లూప్స్ కానీ వైల్ లూప్స్ కానీ ఇవి. సో వాటిల్లో మధ్యలో మనము బ్రేక్ చేయడం కానీ, లైక్ లూప్స్ని బ్రేక్ చేయడం కానీ, లేదంటే కంటిన్యూ చేయడం అంటే మనకు ఒక ఇటరేషన్ని బైపాస్ చేయడం, అంటే దాన్ని తప్పించి వెళ్ళడం కానీ, స్కిప్ చేయడం కానీ, ఇలాంటివి చేయడానికి మనకు బ్రేక్ అండ్ కంటిన్యూస్ని వాడతాం అనమాట. సో ఇవి బేసిక్గా జస్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ అనే కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మనం చేస్తామన్నమాట. ఓకేనా? సో మనం వీటికి మామూలుగా మన కోడ్లో ఎలా వర్క్ అవుతాయో చూపిస్తూ చూడండి. సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ బ్రేక్ అనమాట. సో బ్రేక్ అంటే ఏం లేదు, బ్రేక్ స్టేట్మెంట్ ఇమీడియట్లీ టర్మినేట్స్ ద ఇన్నర్ మోస్ట్ ఎన్క్లోజింగ్ లూప్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఫర్ లూప్ ఉంది, ఇక్కడ చూస్తారా, ఇంట్ i = 0, i < 10. ఈ లూప్ ఏం చేస్తుంది మామూలుగా చూస్తే అర్థమైపోద్ది. 0 నుంచి 10 వరకు ప్రింట్ చేస్తుంది i కదా. సో ఇక్కడ మీరు చూస్తే లోపల మనకు ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, రైట్? ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఇది ఏం చేస్తుందో చూడండి. లోపలికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ లూప్ రన్ అవుతుంది కదా, i = 0 అప్పుడు. సో ఫస్ట్ లూప్ రన్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఆ i = 5 అని చెప్పేసి కంపేర్ చేస్తుంది, రైట్? ఇప్పుడు i అనేది 0 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఫర్ లూప్ అనేది మనకు ఈ ఇఫ్ కండిషన్ అనేది మనకు అప్లికేబుల్ కాదు. సో బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రింట్ i. సో ఇప్పుడు మనకు 0 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం లూప్లోకి వచ్చేస్తాం.
రైట్. లూప్లోకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనకు ఐ అనేది 1 అవుతుంది, రైట్. ఎందుకంటే మనకు తెలుసు కదా ఐ ప్లస్ ప్లస్ అయినప్పుడు ఐ అనేది 1 అవుతుంది, రైట్. ఇప్పుడు ఐ 1 అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మళ్ళీ లోపలికి వచ్చినా మళ్ళీ కంపేర్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఐ అనేది మనకు ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి కంపేర్ చేసుకుంటుంది, లేదు 2 కాదు, సో ఓకే ఇది అప్లికేబుల్ కాదు, మళ్ళీ బయటకు వచ్చేసాను, 1 ప్రింట్ అవుతుంది. సో అలాగే మళ్ళీ 2, 3, 4, సో ఇంతవరకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఐ అనేది 5 అవుతుంది. సో ఇప్పుడు ఐ అనేది 5 లాగా వచ్చినప్పుడు ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి కంపేర్ చేసింది అనమాట ఈ ఇఫ్ స్టేట్మెంట్, ఓకేనా. సో బట్ ఇక్కడ ఐ అనేది 5కి ఈక్వల్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ బ్లాక్లోకి వస్తుంది అనమాట. ఈ కోడ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇఫ్ ఎల్స్ బ్లాక్లో ఉన్నది ఈ లోపలికి వస్తుందంట. ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకు బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది చూసారా, జస్ట్ బ్రేక్ అని ఉంటుంది, బ్రేక్ పక్కన సెమీకాలన్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మనకు మొత్తం ఈ లూప్ అంతటిని బ్రేక్ చేస్తుంది అనమాట. ఇంకా అప్పటికి లూప్ అనేది ఖచ్చితంగా కట్ అయిపోతుంది అనమాట. సో మనకు లూప్ అనేది ఏమవుతుంది, కట్ అయిపోతుంది. సో ఇంత 4 అనేది మనకు 5 అనమాట. 4 అనేది మనకు లాస్ట్ అవుట్పుట్. దాని తర్వాత 5, 6 ఇవన్నీ ఏవి రావన్నమాట. ఎందుకంటే లూప్ అనేది అప్పటితో దాని ఆయుష్ అయిపోయింది. ఇంకా ఈ బ్రేక్ అనేది ఎప్పుడైతే మనకు వచ్చేసిందో ఈ లూప్ మొత్తం ఫర్ లూప్ మొత్తం అయిపోయింది. మనకు మామూలుగా అయితే 10 టైమ్స్ అనేది రన్ అవ్వాలి, బట్ ఇక్కడ అది రన్ అవ్వదు. ఎందుకు రన్ అవ్వదు అంటే మనం ఇక్కడ 5 దగ్గరే, అంటే 5తో కంపేర్ చేసి 5 వచ్చిన వెంటనే దాన్ని మనము బ్రేక్ చేసేసాము. అండ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, బట్ బ్రేక్ అయిపోయిన తర్వాత దాని కింద ఏ ఉన్నా సరే మనకు అవి రన్ అవ్వవు. ఖచ్చితంగా ఆ లూప్లోంచి మనకు ఈ కోడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి మనకు ఇక్కడ 5 కూడా ప్రింట్ అవ్వలేదన్నమాట. సో ఇలా మనకు బ్రేక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో నీకు ఇంకా ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ 10 వరకు వెళ్ళాం, రైట్. వాట్ ఇఫ్ 100, 1000 అలా ఎంత దూరం వెళ్ళినా సరే నువ్వు ఎక్కడైతే మనం కండిషన్ ఇచ్చి ఇక్కడైతే మనం ఐ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 5కి ఈక్వల్ అయినప్పుడు బ్రేక్ చేయమన్నాం. కాకపోతే కొన్నిసార్లు మనం కండిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కండిషన్ వచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో అలాంటప్పుడు నువ్వు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడతాం అనమాట. బ్రేక్ అంటే ఏంటి, మధ్యలోకి కట్ చేసేయడం అనమాట. సో దీంట్లోనే కాదు వైల్ లూప్లో కూడా ఇలాగే వాడతాం అనమాట, సేమ్ అనమాట. సో ఎప్పుడైనా సరే మన కండిషన్ లోపల ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ దగ్గర ఆపాలి, మన లూప్ని టర్మినేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ని వాడతాం అనమాట. సో మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఇమ్మీడియట్లీ టర్మినేట్స్ ద ఇన్నర్ మోస్ట్ ఎన్క్లోజింగ్ లూప్ అనమాట. ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ ఏదైనా సరే మనకు అప్పటితోటి లైక్ ఆ లూప్ని కట్ చేసేసి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఈ లూప్ బయట మనకి ఏమన్నా ఇంకా వేరే కోడ్ ఉందనుకోండి, ఆ కోడ్ అంతా మనకి రన్ అవుతుంది, ఓకేనా. సో ఈ బ్రేక్ అంటే ఏంటి, జస్ట్ ఈ లోపల దాని వరకే ఈ లూప్ వరకే మొత్తం అంతా కట్ చేసేస్తుంది అనమాట. లూప్ బయట ఏదైనా కోడ్ ఉంటే అది మళ్ళీ రన్ అవుతుంది, ఓకేనా. మొత్తం మన కోడ్ అంతా టర్మినేట్ అయిపోదు. ఆ లూప్ వరకు సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మాత్రమే మనకు అంతటితో టర్మినేట్ అయిపోతుంది. అంటే ఆ లూప్ అనేది దాని లైఫ్ టైం అనేది అయిపోతుంది అండ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ బయట కింద నీకు ఏమన్నా కోడ్ ఉంటే ఆ కోడ్ అంతా మళ్ళీ మనకు రన్ అవుతుంది. సో అలా మనకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో సింపుల్ బ్రేక్ అనేది ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కంటిన్యూ స్టేట్మెంట్ అనమాట. సో కంటిన్యూ కూడా సేమ్ ఇలాగే వర్క్ అవుతుంది. ఒకసారి డెఫినేషన్ చూడండి. The continuous statement skip the current iteration of the innermost enclosing loop for while and do while loop అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, సేమ్ ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ 5, ఐ ప్లస్ ప్లస్. సో ఇది ఏం చేస్తుంది, 0 నుంచి 4 వరకు ప్రింట్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనము సేమ్ అలాగే. సో ఫస్ట్ టైం లోపలికి వచ్చినప్పుడు ఏం చేసాం, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి కంపేర్ చేసుకుంటున్నాము. కాదు, ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, కాదు. సో మనకి ఏమవుతుందంటే 0 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇది మనకు రన్ అవ్వదు, ఈ కోడ్ అనేది రన్ అవ్వదు, కండిషన్కి ఈక్వల్ కాబట్టి. బట్ ఇప్పుడు మనకి ఇది రన్ అవుతుంది, సో ప్రింట్ అవుతుంది, 0 ప్రింట్ అయింది, రైట్. మళ్ళీ ఇప్పుడు మనకు ఐ అనేది ప్లస్ అయింది, ఇప్పుడు ఐ 0 కాకుండా ఇప్పుడు 1 అయింది ఐ అనేది. సో మళ్ళీ ఇక్కడ కంపేర్ చేసుకుంటే, సో కంపేర్ చేస్తే అక్కడ కూడా మనకి ఈక్వల్ కాదు కాబట్టి మళ్ళీ ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మనకు ఐ అనేది ఇప్పుడు మనకు 2 అయింది, రైట్. సో ఇప్పుడు మనకు 2 అనేది వచ్చేసింది. 2 వచ్చిన తర్వాత ఎస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ కరెక్టే. అప్పుడు మనకి అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో కంటిన్యూ అయినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఈ లూప్ మొత్తం టర్మినేట్ అవ్వకుండా జస్ట్ ఇక్కడ కంటిన్యూ కింద ఏవైతే కోడ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు దాని కింద మనకు ప్రింట్ చేయాలి కదా, ఈ ఐని ప్రింట్ చేయాలి, రైట్. కింద ఉంది అది కోడ్, బట్ ఇదంతా మనకు స్కిప్ అయిపోతుంది అనమాట, రైట్. స్కిప్ చేసేస్తుంది ఈ పార్ట్. సో ఈ కంటిన్యూ కింద ఏదైతే పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ
పార్ట్ మొత్తాన్ని మనకు స్కిప్ అవుతుంది అనమాట. స్కిప్ అయ్యి డైరెక్ట్గా మళ్ళీ ఫస్ట్ లూప్లోకి వెళ్ళిపోతుంది, రైట్. మళ్ళీ లూప్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక లూప్ దగ్గర ఇప్పుడు ఏమవుతుందంటే 3 ఉంటుంది, రైట్. ఇక్కడ 2 అయిపోయి 3 ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ 3 = 3 అని చెప్పేసి చూస్తుంది. 3 కాదు, బట్ ఇప్పుడు మళ్ళీ మనకి ఇది రన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 3 వస్తుంది, దాని తర్వాత మనకు 4 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే 2కి ఈక్వల్ అయినప్పుడు మనం లోపలికి కంటిన్యూలోకి వెళ్ళింది కోడ్. సో కంటిన్యూలోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ ఏం చేస్తుందంటే మనకి దీన్ని స్కిప్ చేసేస్తుంది అనమాట. అంటే దాని కింద ఏదైతే కోడ్ ఉంటుందో ఈ కోడ్ మొత్తం స్కిప్ అయిపోతుంది, రన్ అవ్వదు. సో ఈ కోడ్ రన్ అవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ ఆ ఐ వాల్యూ అంటే i=2 ఉన్నప్పుడు ఆ ఐ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవ్వలేదు అనమాట. సో అందుకనే మనకు చూస్తే 0 1 3 4 2 అనేది ఇక్కడ స్కిప్ అయిపోయింది అనమాట. 2 అనేది ప్రింట్ అవ్వలేదు. సో కంటిన్యూ చేసే పని ఇదనమాట. మనకు బ్రేక్కి కంటిన్యూకి తేడా ఏంటంటే బ్రేక్ అయితే మనకు మొత్తం ఎప్పుడైతే బ్రేక్ అనే ఒక కండిషన్ వస్తుందో మొత్తం ఆ లూప్ని మొత్తం టర్మినేట్ చేసి పడేస్తుంది. బట్ వెరస్ ఈ కంటిన్యూ అనేది ఏం చేస్తుందంటే జస్ట్ దాన్ని ఒక స్కిప్ చేయడం అనమాట. ఆ పర్టికులర్ కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ స్కిప్ చేస్తుంది అనమాట. సో ఇలా స్కిప్ చేయడం వల్ల మనకు మిగతా కోడ్ అంతా మిగతా ఇటరేషన్స్ అన్ని రన్ అవుతాయి. బట్ ఆ స్కిప్ చేసినప్పుడు లోపల ఏదైతే ఉంటుందో అది మాత్రం మనకు స్కిప్ అవుతుంది, రన్ అవ్వదు అనమాట. సింపుల్, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు మనం దీన్ని కోడ్ చేసి చూపెడతా. కోడ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది కోడ్. సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్ లూప్ తీసుకుందాం, రైట్. సో ఫర్ int i = 1, ఓకే, అండ్ i <= 5 అండ్ i++, రైట్. ఇది మన ఫర్ లూప్ సింటాక్స్. దాని తర్వాత నేనేం చేస్తానంటే ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా, ఓకే. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను చెప్పున్నాను ఆల్రెడీ, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఇప్పటి నుంచి మనకి ఇలాగే ఉంటుంది అనమాట. ఇఫ్ అండ్ ఫర్ లూప్ అనేది ఆల్మోస్ట్ ప్రతి చోట వాడతాం. అందుకే నేను అప్పుడు చెప్పేటప్పుడు అంత బాగా చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, రైట్. సో ఇక్కడ ఇఫ్ i = 3, రైట్. ఒకవేళ 3 అయితే నేను బ్రేక్ చేయమంటున్నా, లూప్ మొత్తం బ్రేక్ చేసాయి నువ్వు, ఓకేనా. i ఎప్పుడైతే 3కి రీచ్ అవుతుందో లూప్ మొత్తం బ్రేక్ చేసాయి నువ్వు, ఎవడాపుతుంది నేను కూడా చూస్తా, రైట్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత SOUT డన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తాను, ఐని ప్రింట్ చేస్తాను, రైట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందో చూడండి, నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఐలోకి వెళ్తుంది. ఐ అనేది మనకు 1కి ఇనిషియలైజ్ అయింది. సో ఐ అనేది 1గా ఇక్కడికి వస్తుంది. i = 3 కాదు, సో బ్రేక్ అవ్వదు. కిందకు వస్తుంది, ఐ ప్రింట్ అవుతుంది. అంటే ఐ అంటే ఏంటి, 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మనకు ఐ ఇంక్రిమెంట్ 2 అవుతుంది. దాని తర్వాత 2 కూడా మనకు ప్రింట్ అవుతుంది. దాని తర్వాత 3 వస్తుంది. 3 దగ్గర మనకు బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకు 1 and 2 మాత్రమే ప్రింట్ అయింది. 3 దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన తర్వాత ఇంకే లూప్ మొత్తం టర్మినేట్ అయిపోతుంది. కాబట్టి మనకు 3 నుంచి అసలు ఏమి ప్రింట్ అవ్వలేదు. మనం మామూలుగా అయితే ఎన్ని ప్రింట్ అవ్వాలి, 5 వరకు ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకు 2 వరకు ప్రింట్ అయింది. ఎందుకంటే మనం వన్స్ 3 అయిందనుకో, 3కి రీచ్ అయిన తర్వాత ఆ లూప్ మొత్తాన్ని టర్మినేట్ చేసి పడేస్తాం, రైట్. ఇప్పుడు చూసారు కదా అవుట్పుట్ 1 and 2. సో అలా ఉంటుందన్నమాట ఈ బ్రేక్ స్టేట్మెంట్ చేసేది, మొత్తం కట్ చేసి పడేస్తుంది, రైట్. సో ఇప్పుడు బ్రేక్ తీసేసి కంటిన్యూ పెడతా, కంటిన్యూ, దట్స్ ఇట్, రైట్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుందో, నేను ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ బ్రేక్ తీసేసి కంటిన్యూ పెట్టాను అనమాట. జస్ట్ ఒక కీవర్డ్ మాత్రమే చేంజ్ చేసా. సో ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి చూద్దాం, ఓకేనా. మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి, 1 2 3 4, దట్స్ ఇట్. ఇక్కడ చూసారా 1 2 3 4. సో అవుట్పుట్ మనకు వచ్చేసింది చూసారా, మధ్యలో 3 అనేది స్కిప్ అయిపోయింది. వన్స్ నేను జూమ్ చేస్తాను, మీకు కనబడుతుందో లేదో, సో ఇక్కడ చూస్తే మనకు 1 2 3 1 2 4 5 అంటే 3 అనేది స్కిప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ వాడాము. సో 3 అనేది మనకు స్కిప్ అయిపోయింది, 3 అనేది ప్రింట్ అవ్వలేదు అనమాట. సో ఇంత ఈజీ అనమాట బ్రేక్ అండ్ కంటిన్యూ అనేవి. చిన్న కాన్సెప్టే, బట్ మనకు చాలా యూజ్ అవుతాయి ఎప్పుడైతే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము, ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఎస్ సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఓకే. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది కూడా, ఓకేనా. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే దీంట్లో పేర్లు చూడగానే మీకు కొంచెం అర్థమైపోయి ఉండాలి. ఎక్సెప్షన్ అంటే ఏంటి, కొన్ని ఎర్రర్స్ అనుకోండి,
ఎర్రర్స్ ఆర్ ఎక్సెప్షన్స్. మనం కోడ్ రాస్తున్నప్పుడు మనకి చాలా ఎర్రర్స్ వస్తాయి. సో నేను ఇప్పుడు కోడ్ రాస్తున్నప్పుడు నాకు పెద్దగా ఎర్రర్స్ రాలేదు, బట్ మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా ఎర్రర్స్ వస్తాయి. మనకు తెలిసింది కదా, చాలా మనకు కొన్నిసార్లు లాజిక్ తప్పుగా రాస్తాము, అది మనకు తెలీదు. కోడ్ రన్ చేసిన తర్వాత మనకి ఎర్రర్స్ వస్తాయి, రైట్? సో అది చాలా చిరాకేస్తుంది కదా. సో మనకి ఇలా చాలా ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఒకవేళ ఎర్రర్ వస్తే ఏమవుతుందంటే మనం మొత్తం రాసిన కోడ్ మొత్తం వేస్ట్ అయిపోద్ది, రైట్? సో ఎక్కడైనా సరే ఒక్క లైన్ దగ్గర మన కోడ్ తప్పు ఉందనుకోండి, ఇప్పుడు మొత్తం కోడ్ అంతా చెడిపోద్ది, రైట్? అసలు మనకు అవుట్పుటే రాదు. సో అలాంటి సిచ్యువేషన్లో కోడ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి యూజ్ అయ్యేదే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. సో ఇక్కడ చూసారా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా ఈజ్ ఎ రోబస్ట్ మెకానిజం ఫర్ మేనేజింగ్ రన్ టైమ్ ఎర్రర్స్ అనమాట. రన్ టైమ్ అంటే ఏంటిది? మనం కోడ్ని రన్ చేసినప్పుడు మనకు కోడ్ రన్ అయ్యి అవుట్పుట్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని హ్యాండిల్ చేయడానికి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉందన్నమాట. సో ఇట్ అలౌస్ ఏ ప్రోగ్రామ్ టు మెయింటైన్ ఇట్స్ నార్మల్ ఫ్లో ఈవెన్ వెన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అకర్ అనమాట. కొన్నిసార్లు కోడ్లో ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేసి మనకు కోడ్ మొత్తం అవుట్పుట్ మొత్తం తప్పు రాకుండా, లేదంటే కోడ్ మొత్తం ఎర్రర్ రాకుండా, అలా రాకుండా మనకు చూసుకుంటున్నాను అనమాట ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది. సో దీనికి సింటాక్స్ ఏంటంటే చాలా సింపుల్ ఉంటుంది, చూడండి. సో ట్రై, కోడ్ అండ్ క్యాచ్ అనమాట. సో దీంట్లో రెండు ఉంటాయి, ట్రై, క్యాచ్, ఓకేనా? సో ట్రై అంటే ఏంటిదంటే ఫస్ట్ ఈ ట్రై బ్లాక్లో మనకు, సో ఇదంతా ట్రై బ్లాక్ అనమాట. ఇక్కడ చూసారు కదా, కర్లీ బ్రేసెస్, రైట్? సో ఇదంతా ట్రై బ్లాక్, ఈ ట్రై కీవర్డ్ అండ్ ఇది ఈ బ్లాక్ అంతా మనకు ట్రైకి సంబంధించింది, ఓకేనా? సో ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ కోడ్ ఉంటుంది, కోడ్ ఏదైనా సరే. సో ఫస్ట్ మనకు కంపల్సరీ చెప్తాం, ఈ ట్రై బ్లాక్లో ఉన్న కోడ్ని నువ్వు ట్రై చేయి, రైట్? వన్స్ ఒకవేళ ఈ కోడ్ దీని లోపల ఉన్న కోడ్ కరెక్ట్ అయితే ఓకే, డన్, నాట్ ఎ ప్రాబ్లం, ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఒకవేళ దీంట్లో ఉన్నది ఎర్రర్స్ వస్తున్నాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దీంట్లో కోడ్ తప్పు రాసావు, రైట్? అందుకే దీంట్లో ఎర్రర్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ క్యాచ్ ఉంటుంది, క్యాచ్ బ్లాక్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇది ఒకసారి ఈ బ్లాక్ కర్లీ బ్రేసెస్, ఓపెన్ అండ్ కర్లీ బ్రేసెస్, సో ఇదంతా మనకు క్యాచ్ బ్లాక్ అనమాట, రైట్? సో ఇక్కడ మనకు ఎక్సెప్షన్ అని ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకు క్యాపిటల్ ఎక్సెప్షన్ అండ్ స్మాల్ ఎక్సెప్షన్. సో ఇది ఏంటంటే మనకు సింటాక్స్లో బాగా అనమాట, రైట్? ఈ కాన్సెప్ట్ని మీరు బాగా ఇంకా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆ కాన్సెప్ట్ తెలుసుకుంటారు. ఇది వచ్చేసి మనకు ఇది ఆబ్జెక్ట్ అనమాట, రైట్? ఇది ఒక క్లాస్కి ఆబ్జెక్ట్, ఓకేనా? ఇది వచ్చేసి వేరియబుల్, రైట్? ఇది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అండ్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో దీని గురించి మీరు ఇంకా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో తెలుసుకుంటారు. బట్ ప్రస్తుతానికి మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, మీరు లోపల ఎక్సెప్షన్ ఆఫ్ దాని తర్వాత ఇక్కడ మీరు ఈ ఎక్సెప్షన్ కాకుండా మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ ఆఫ్ ఈ అని ఇచ్చుకోవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ లాగే అనమాట. ఇది ఏదైనా సరే, ఈ నేమ్ అనేది ఏదైనా సరే ఎలాగైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ మాత్రం ఎక్సెప్షన్ అని మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఎక్సెప్షన్ కదా చాలా టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట, చాలా టైప్స్ ఉంటాయి. బట్ ఆ టైప్స్ అన్ని మనకి ఇక్కడ అక్కర్లేదు, జస్ట్ ఇక్కడ ఎక్సెప్షన్ అనే కీవర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది కీవర్డ్, ఎక్సెప్షన్ అనేది కీవర్డ్. సో దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్లోకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీంట్లోకి వస్తున్నాం, అంటే క్యాచ్ చేస్తుంది అనమాట. ఈ ఎర్రర్ని ఈ క్యాచ్ అనే బ్లాక్ క్యాచ్ చేస్తుంది. అప్పుడు ఈ దీంట్లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇది తప్పైనప్పుడు దీంట్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. సో ఇలా మనకు ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ వర్క్ అవుతుంది అనమాట. ఒకవేళ ట్రైలో ఉన్నది వర్క్ అవుతుంది అనుకో, ఈ క్యాచ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ క్యాచ్ అనేది వర్క్ అవ్వదు. ఒకవేళ ట్రైలో ఉన్నది ఎర్రర్స్ని త్రో చేస్తుంది, ఎర్రర్స్ వస్తున్నాయి అనుకున్నాం అనుకో, అప్పుడు మాత్రమే మనకు క్యాచ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు ట్రై క్యాచ్ అనేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చేస్తుంది, మన ఎర్రర్స్ని రాకుండా కోడ్లో మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని కోడ్లో చూద్దాం, అసలు నిజంగా కోడ్లో ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు చూద్దాం, ఓకేనా? సో చాలా ఈజీగా ఉంటుంది, కోడ్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది, ఓకే? సో మనం ముందు రాసుకున్న ఫర్ లూప్ ఏదైతే ఉందో ఓకే చేసేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక అరేని క్రియేట్ చేసుకుంటున్నాను, ఓకే? అరే గురించి మీకు తెలుసు కదా, రైట్? సో అరేని అయితే క్రియేట్ చేసుకుంటున్నా. అరే ఆఫ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు, దాని తర్వాత డైరెక్ట్గా నేను ఇక్కడ మార్క్స్ని అయితే ఎంటర్ చేసేసుకుంటున్నాను, రైట్? సో ఇది ఒక అరే అనమాట, రైట్? అరే. సో
ఇది అరే పేరు మార్క్స్ అండ్ దాంట్లో మనకు మొత్తం త్రీ ఉంటాయన్నమాట. 3 డేటాస్ ఉంటాయి, 34, 70, 49. సో ఈ 3 ఉంటాయన్నమాట అరేలో, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అరే కిందకు వచ్చేసిన తర్వాత ట్రై. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే SOUT run and MARKS మార్క్స్ ఆఫ్ 7. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అక్కడ మీకు అర్థమైందా? సో మార్క్స్ ఆఫ్ 7 అంటే నేనేం చేస్తున్నా అంటే ఈ మార్క్స్ అనే ఒక అరేలో 7th ఇండెక్స్ పొజిషన్లో ఉన్నదని నేను ఇక్కడ ప్రింట్ చేయాలని చూస్తున్నా. బట్ ఇక్కడ మీరు చూస్తే ఈ అరేలో అసలు 7th ఇండెక్స్ ఉందా? లేనే లేదు. ఇక్కడ మనకు 0, 1, 2 2th ఇండెక్స్ వరకు ఆ 2th ఇండెక్స్ వరకు మాత్రమే ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ 7th ఇండెక్స్ అనేది లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది మనకు, రైట్. సో అందుకే బట్ మరి నీకు తెలుసు కదా బ్రో ఎర్రర్ వస్తుంది, మరి ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఈజీగా ఉండడానికి ఇలా దీంతో చెప్తున్నా. బట్ దెర్ విల్ బి సిచ్యువేషన్ లైక్ మనకి ఎర్రర్ వస్తాయని మనకు తెలియదు, ముందే తెలియదు, బట్ మనకు డౌట్ ఉంటుంది, రైట్. ఆ డౌట్ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇది ఖచ్చితంగా వాడతాం అనమాట. సో ఇప్పుడు చూడండి, నాకు ఇది తెలీదు. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఇక్కడ 3 ఉన్నాయి అంటే 2nd ఇండెక్స్ వరకే వస్తుంది, 7th ఇండెక్స్ అసలు లేనే లేదు ఈ అరేలో. అది నాకు విషయం ముందు తెలీదు. సో తెలుసా తెలీదు అని చెప్పేసి నాకు డౌట్ ఉంది. అలాంటప్పుడు నేను దీన్ని ఒక ట్రై బ్లాక్ తీసుకొని ఆ బ్లాక్లో పెట్టేస్తాను. దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్యాచ్ క్యాచ్, రైట్. మళ్ళీ ఇంకొక బ్లాక్ ఓపెన్ చేసేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ ప్రింట్ చేసేస్తాను SOUT ఇండెక్స్ పొజిషన్ నాట్ ప్రెజెంట్, రైట్. సో ఇండెక్స్ పొజిషన్ లేదురా బట్ట అని చెప్పేసి చెప్తున్నాను అనమాట వానికి, ఓకేనా. సో అలా ఉంటుందన్నమాట. సో ఇలా మనకు వర్క్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ మనకు కొంచెం ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఏమొచ్చింది ఇక్కడ, ఓకే. క్యాచ్ పక్కన మనము ఎక్సెప్షన్ పెట్టడం మర్చిపోయాం. ఇక్కడ మనం ఎక్సెప్షన్ ఆఫ్ ఈ ఎక్సెప్షన్ డన్ అయిపోయింది, ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి, డన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. రన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, అండ్ టెక్స్ట్ బ్లాక్లోకి వెళ్తుంది. టెక్స్ట్ ట్రై బ్లాక్లో ఉన్నది మనకు ఎర్రర్ని త్రో చేస్తుంది. సో అప్పుడు అది మనకు క్యాచ్ బ్లాక్లోకి వస్తుంది. క్యాచ్ బ్లాక్లో ఉన్నది మనకు ప్రింట్ అవ్వాలి, ఎస్. సో ఇక్కడ చూసారా, ఇండెక్స్ పొజిషన్ నాట్ ప్రెజెంట్. ఎందుకు రన్ అయింది అది? ఎందుకంటే ఇండెక్స్ పొజిషన్ లేనే లేదురా బాబు అని చెప్పేసి నాకు చెప్తుంది అది, రైట్. సో ఇది ఎర్రర్ త్రో చేసింది కాబట్టి మనం దీంట్లోకి వచ్చి ఇది రన్ అయింది, రైట్. సో ఒకవేళ ఇది రైట్ అయితే మనకి కిందది ప్రింట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, రైట్. సో మనం ఏం చేద్దాం, ఓకే 1 అని పెట్టేద్దాం, రైట్. 1 అని పెట్టేసిన తర్వాత కింద మనం ఏదైనా సరే ప్రింట్ చేసేసుకోవచ్చు. SOUT ఓకే ది ఎండ్, ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అంటే అరేలో ఉన్న 0, 1, 2 అనే 3 ఇండెక్స్ పొజిషన్లో మనకి ఇప్పుడు డేటా ఉంది కదా. సో దాంట్లో నేను ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే డేటా ఉందో దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేయాలని చూస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో, ఒకవేళ ప్రింట్ అవుతుందా లేదంటే ఎర్రర్ వస్తుందా అని చెప్పేసి. ఇక్కడ చూస్తే మనకు 70 ప్రింట్ అయింది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నది ఏంటి 70, రైట్. సో 70 అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత మనకి ఇండెక్స్ పొజిషన్ నాట్ ప్రెజెంట్ అనేది ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనకు ఇది క్యాచ్ అనేది రన్నే అవ్వలేదు, రైట్. దాని తర్వాత మనకి ఏం ప్రింట్ అయింది, ది ఎండ్. అంటే కింద చూసారా, కింద మనం ఇది ది ఎండ్ అనేది మనకు ప్రింట్ అయింది అనమాట. సో ఈ కింద మనకు ఒకవేళ ఈ ట్రై క్యాచ్ దీని కింద ఏదన్నా సరే మళ్ళీ అదంతా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 7 ఇచ్చాను, రైట్. 7 ఇచ్చినప్పుడు మనకు
ఈ క్యాచ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది, అంటే మనకు ఇండెక్స్ పొజిషన్ నాట్ ప్రెజెంట్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈ ఈ ఎండ్ మెసేజ్ కూడా మనకు ఖచ్చితంగా రన్ అవుతుంది అనమాట, ఎందుకంటే దీని కింద ఏదైతే ఉంటుందో దానికి ఎలాంటి సంబంధం లేదనమాట. సో దాని మధ్య ఏం గొడవ జరిగినా కూడా ఈ హ్యాండ్లింగ్ మొత్తం ట్రై క్యాచ్ బ్లాక్లోనే జరుగుతుంది, అండ్ దాని కింద ఏ కోడ్ ఉన్నా సరే ఆ కోడ్ మొత్తం మనకు రన్ అవుతుంది. ఓకేనా. సో ఈ కోడ్ అనేది ది ఎండ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, అండ్ ఏమైనా తప్పు ఉన్నా సరే ఈ రెండింటి మధ్యలోనే హ్యాండిల్ చేసుకుంటాయి ఆ రెండు. ఓకే. ఎర్రర్ ఉంటే మనకు క్యాచ్ అనేది క్యాచ్ చేసి మనకు ఎర్రర్ని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మన కోడ్ సరిగ్గా ఉందంటే మనకు కావాల్సిన కోడ్ అనేది రన్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇదనమాట ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఈ క్లాస్లో మనము బ్రేక్, కంటిన్యూ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, అండ్ నోట్స్ రాసుకుంటున్నారు అనుకుంటున్నాను, ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి. అండ్ ఆల్ ద బెస్ట్. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసావంటే నేను చెప్తున్నాను, నీ కాన్ఫిడెన్స్ నాకు అర్థమైంది, నువ్వు ఖచ్చితంగా నేర్చుకుంటావు. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.